మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. 5వ రోజు సంజీవపురం నుంచి ప్రారంభమై బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పి కొట్టల, మలకవేముల మీదుగా పట్నం వరకు చేరుకుంటుంది. తరువాత పట్నం నడంపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా వెళ్లి కదిరిపట్నం చేరుకుంటుంది. అక్కడ సీఎం జగన్ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం మోటుకుపల్లి మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె మీదుగా వెళ్లి చీకటి మునిపల్లిలో రాత్రి బస చేస్తారు. వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. 5వ రోజు సంజీవపురం నుంచి ప్రారంభమై బత్తలపల్లి, రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పి కొట్టల, మలకవేముల మీదుగా పట్నం వరకు కొనసాగుతుంది. తరువాత పట్నం నడంపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా వెళ్లి కదిరిపట్నం చేరుకుంటుంది. అక్కడ సీఎం జగన్ ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లి మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లి మీదుగా వెళ్లి చీకటి మునిపల్లిలో రాత్రి బస చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. రాత్రి ఇవాళ 5వ రోజు జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న విరామం తర్వాత ఇవాళ ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కార్యకర్తలు, నేతలతో జగన్ భేటీ అయ్యే సమయంలో కొంత బస్సు యాత్ర కూడా చాలా వరకు కూడా ఆలస్యంగానే నడుస్తుంది. షెడ్యూల్ ప్రకారము అంటే అక్కడక్కడ ప్రజలతో సమావేశం కొంత కావడము, అక్కడ అర్జీలు స్వీకరించడము, ముఖ్యంగా ఎక్కువ జన సంచారం ఉన్న చోట మాత్రమే జగన్ బస్సు ద్వారా మాట్లాడుతున్నారు. అయితే ఇవాళ నైటుకి కదిరికి చేరుకొని అక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ప్రధానంగా నైటు చీకటిమానుపల్లిలో రాత్రి బస చేసే విధంగా ఆయన షెడ్యూల్ ఉంది. అయితే బస్సు యాత్ర సాగే ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చేటట్టు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేశారు. ఎక్కువ మంది జనం కనిపించేలా ఆ ప్రాంతం అంటే బస్సు యాత్ర నడిచే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ రూట్ లో ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలని సమీకరిస్తున్నారు. అయితే ఆయన ప్రధానంగా ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తూ తాను ఏమి చేశాను, ఏమి చేయబోతున్నాను అనే దాని మీద ప్రజలకు స్పష్టంగా వివరిస్తున్నారు. మరి ఇవాళ బస్సు యాత్ర ఇంకా మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది రాత్రి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.